అందరికి శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చటాలను ఎత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని గలవనిస్తలేడట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ ముచ్చట కాయిస్గా చెప్పుకుంటూ వచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ సర్కారు చదువుల శాఖను తీసుకుపోతుందట చాలా ముందుకు. మల్లుసారు పోయిండు ఇంటిగ్రేటెడ్ ఈ స్కూళ్లను చూసేదందుకు. సైక్లింగ్ పేరంటం సురువు చేసిండు గవర్నర్ శివప్రతాప్ శుక్లా సారు. ఫిట్ ఇండియా కార్యందే ఉండబోతున్నదట తెలంగాణలో జోరు. ఈటల ఫ్లెక్సీల పంచాయతీ పెట్టింది బండి సంజయ్ అనుచరుడేనంట. ఆ పంచాయతీలో చాలా మంది ముస్లింలు కూడా ఉన్నారట ఆయనంట. మంచమంచంలోనూ దించుతున్నారట వ్యభిచారం అనే గబ్బులకు. అందుకే మారుయేషంలో డీసీపీ మేడం పోయింది ఓ పబ్బులకు. తెలంగాణ పువ్వు పార్టీ పెద్ద ముత్తైదువుకం కేంద్ర మంత్రి కిషనాలు సారు జయ్యంగానే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సారు తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్కు టైం ఇస్తలేడట. కలుద్దామంటే కలుస్తలేడట. అగో ఇప్పుడు కిషనాలు సార్ కలవద్దని చెప్పిండని ఎవరన్నారే బాలన్న అంటారా, మీరే చూడుర్రి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి తప్పించుకొని తిరుగుతుండు. ఏందే అని కనుక్కుంటే కిషన్ రెడ్డి గారు నువ్వు అనుమతులు ఇవ్వద్దని చెప్పిండని వాళ్ళ ఆఫీస్ నుంచి సమాచారం. ఇదెక్కడి బుద్ధయ్యా? ఈయనరా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ ఏమంటుండో. అయ్యా రేవంత్ గారు, మరి మిమ్మల్ని కలవద్దని పువ్వు పార్టీ కేంద్ర మంత్రి కిషనాల్ సార్ చెప్పిండని చెప్పినోని కూడా పట్టుకొచ్చి మీటింగులో అందరి ముంగట నిలబెట్టి ఆయనతోనే జరిగిన ముచ్చట చెప్పితే బీజేపీ రాష్ట్రంలో చేస్తున్న పాపం పనులు మొత్తం బయటకు వచ్చేది కదా సారు. ఇప్పుడు మీరు ఇట్లా మైకు బట్టి చెప్తే ఎవలకు నమ్మకం వచ్చేటట్టు లేదు. అయినా బోదికు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సార్ కూడా మీకు శాత కాకుంటే మాకు చెప్పుండ్రి, ఫడ్నవీస్ సార్తో మీటింగ్ పెట్టిపిస్తామని చెప్పబట్టే. అసొంటిది కిషనాల్ సార్ ఎందుకు ఇద్దరి నడమల కీసులాడ పెట్టియాలని చూస్తాడు. అయ్యా కిషనాల్ సారు, మరి ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్తున్నది నిజమా కాదా, మీరే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు షెయి సర్కారు కడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఈ స్కూళ్ళ పనులు చూస్తేందుకు పోయిండట. అత్తరపుత్తర ఆగమాగం కడుతున్నారని ఎవరైనా బట్టి సార్కు చెప్తే ఏది ఎట్లా కడుతుర్రో నేనే కళ్ళారా చూసి వస్తాను పోయిండా. అంటే మనం కూడా ఆడికే పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పని. ఖమ్మం జిల్లా లక్ష్మీపురం కాడ కడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ బళ్ళు బందోబస్తుగా కట్టాలి. ల్యాబులు లైబ్రరీలు అన్నీ కూడా సకల సౌలతులతో చెయ్యాలని చెప్పుకొచ్చిండట. కాంట్రాక్టర్లు కూడా పైసలు కమాయించుకోవాలని కాకుండా మంచి సలాక, మంచి ఇటుకలు, మంచి ఉష్కే, మంచి కంకర, మంచి కట్టురాలు వాడాలని చెప్పుకొచ్చిండట. అయ్యా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, మీ షెయి సర్కారు చేపించే పనులు ఎట్లుంటాయంటే ముట్టుకుంటే ఇచ్చుకపోయేటట్టు ఉంటున్నాయట. ఎట్లనంటే మొన్న మేడారం కాడ 100 కోట్లతోని పనులు చేస్తే పండుగ అయిపోకముందే అమ్మవారి గద్దెల కాడ పెట్టిన రాళ్ళు రాలిపోయినాయి. మీకు కూడా ముచ్చట ఎరుకున్నదే. ఇప్పుడు లక్ష్మీపురం కాడ కూడా మీరు కడుతున్న ఇంటిగ్రేటెడ్ ఈ స్కూల్ ఎంత శానిగా కడుతుర్రో జరవపారి మంచిగా చూడండి. అయినా ఒక ఖమ్మం జిల్లా లక్ష్మీపురం కాడ కడితే తెలంగాణలో బడి పిల్లలకు బాధలు పోతాయా? యంగ్ ఇండియా ఈ స్కూల్ పనులు అయితేనే ఉంటాయి కానీ ఉన్న సర్కారు బడుల సౌలతులు చక్కదనం చెయ్యిరి, ఈ ఏడాదన్న ఫుడ్ పాయిజన్లు కాకుండా చూడుర్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సారు గచ్చిబౌలిలో సైక్లింగ్ పేరంట అని సురువు చేసేందుకు పరిగట్టుకొని మరీ పోయిండట. మరి ఆ పేరంటం ఎట్టెట్ట సాగింది, దానికి పెద్ద చుట్టాలోలే తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు కూడా హాజరు పడ్డరా అంటే పోయి చూద్దాం పారి. అగో షెయి సర్కారు ఆటల మంత్రి వాకిటి శ్రీహరి సారు, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు కూడా గవర్నర్ సారుకు ఎదురుగా పోయి మంచిగానే ఎదుర్కొన్నారు. ఇట్లా ఎందుకు సైకిళ్ళు దొక్కే కార్యం సురువు చేసిండ్రంటే తెలంగాణ సర్కారు పెట్టిన ఫిట్ ఇండియా ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా సైకిల్ దొక్కుడు అలవాటు చేసుకోవాలి. బండ్ల మీద ఓవుడే కాదు, బుడ్డ పనులకు సైకిళ్ళు దొక్కుకుంటా పోతేనే ఇటు పానం మంచుకుంటది, అటు పర్యావరణం కూడా చక్కగా ఉంటదని చెప్పుకొచ్చిండట. అటెనక సిక్కి అందరూ సైకిళ్ళు పట్టుకొని నిలబడంగానే జెండా ఊపి కార్యం సురువు చేయగానే ఇట్లా అందరూ సైకిళ్ళు దొక్కుకుంటా పోయిర్రట. అయ్యా గవర్నర్ సార్ ఓదికు పెట్రోల్ కూడా పిరమైంది కాబట్టి చాలా మట్టుకు పబ్లిక్ బండ్లు వాడు తక్కువ చేసి కాలినడకనే పోతుర్రు. పబ్లిక్ ఏమో కానీ లీడర్లు ఆఫీసర్లు అందరూ కూడా కార్లలో తిరుగుడు, గాలి మోటార్లు వేసుకొని పోవుడు మొత్తం బంధు పెట్టి సైకిళ్ళ మీదనే పోయే పని పెట్టుకునేటట్టు మీరే ఇక మధ్య వేయాలి. ముఖ్యమంత్రి సార్ కార్ నుంచి గ్రామ సర్పంచ్ దాకా అందరికి అర్థమయ్యేటట్టు మీరే చెప్పాలి. ఎందుకట్లా చెప్పమంటున్నామంటే ప్రకృతి పర్యావరణం ముచ్చట మీరే ముంగటేసిండ్రు కదా సారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఈటెల రాజేందర్ సార్ గురించి ఆ నడమ నీ ఏడుపే బీజేపీకి శాపమని కొన్ని ఫ్లెక్సీలు చేసిరు కదా, అగ వాళ్ళు దొరికిరట. మరి ఎవలే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లేకుంటే కారు పార్టీ వాళ్ళ అంటే కాదు కమలం పువ్వు పార్టీ వాళ్ళేనట.
సొంత పార్టీ ఎంపీ గురించి ఫ్లెక్సీలు చేసిన ఆ కమలం రిక్కలు ఎవలే బాలన్నా అంటే ఇక పోటువ కూడా వచ్చింది చూడుర్రి. చూసినరా బండిగారి పక్కకు రూపాయి బిల్ అంతా కాషాయం బొట్టు పెట్టుకున్న ఈ కరడుగట్టిన కమలం పువ్వు రిక్కనేనట ఫ్లెక్సీలు చేసింది. మూతికి మాస్క్ పెట్టుకుని ముసిముసిగా నవ్వుతున్న ఈ మోతేవారి బీజేపీలా ఎవ్వల వెనక పొంట ఉంటాడు అంటే బండి సంజయ్ సార్కు బాగా దగ్గరి మనిషట. ఈయన సికింద్రాబాద్ బీజేపీ కంటోన్మెంట్ మాజీ ప్రెసిడెంట్, పేరు రామకృష్ణ. అసలైతే బండి సంజయ్ సార్ కొడుకు బండి భగీరథ పోక్సో కేసుల ఇరికి చెంచలగూడ జైల్లో చిప్పకూడు తింటున్నాడు కదా. ఆ కేసును అడ్డం పెట్టుకుని దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నాము, రాములవారి బాట నడుస్తున్నాము, అన్నదమ్ములోలే కలిసిమెలిసి ఉంటాము, మా కేసొంటి పగలు ప్రతీకారాలు ఉండయి, క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో ఉన్నాము, మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకునే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సారు, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సారు ఇద్దరు కూడా బండి సార్ను బాగా డ్యామేజ్ చేయాలని చూస్తుంటే సంజయ్ సారు మస్తు బాధపడుతుంటే ఆయన పడుతున్న బాధను చూడలేక రాముల వారు బాధపడుతుంటే ఆంజనేయుల వారు లంకకు పోయి లంకంతా గాలబెట్టినట్టు బండి సార్ వెనక పొంట నడిచే రామకృష్ణ సారు ఫ్లెక్సీలు చేసి ఈటల సార్ ఇజ్జతు ధర్మపురి సారు పరువు దియ్య చూసిండట. అందుకే అనుమానం వచ్చి పోలీసులు ఎంక్వైరీ చేస్తే రామకృష్ణనే ఇదంతా చేసిండని ఎరకైందట. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే హిందూ ధర్మం కోసం ఇరుసుక పడుతున్నామని చెప్పుకొని ముస్లింల మీద మండిపడుకుంటా మత రాజకీయాలు చేసే ఈ రామకృష్ణ సారు ఈ వ్యవహారమంతా ఎవరితో నడిపించిండో ఎరికేనా? సయ్యద్ కుద్రత్ అహ్మద్, సయ్యద్ మెహ్రాజ్, షేక్ కలీము, నజీర్ ఉద్దీన్ అనేటోళ్లతోనేనట. రాజేష్ అనే ఓ హిందువు కూడా ఉన్నాడట. అందుకే కూకట్పల్లి బీజేపీ అసెంబ్లీ కన్వీనరు పోలీసులకు ఫిర్యాదు అయితే రక్షక భటులు నిందితులను అరెస్టు చేసి సర్కారు వారి లాంఛనాలతోనే చక్కగా జైలుకు సాగదోలిరట. ఒకవేళ వీళ్ళ గురించి తెలియకపోతే పబ్లిక్ ఏమనుకుందరు? ఇదంతా కారు పార్టీల్లో కాంగ్రెస్ పార్టీల్లో కక్షతోనే చేస్తున్నారు అనకపోదురా? ఇక వాళ్ళకే పడతలేదు, వాళ్ళు ప్రజలకు న్యాయం చేస్తారా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొన్న హైదరాబాద్ సిపి సజ్జనార్ సారు ఓయో రూములకు వెళ్ళి చెకింగ్లు చేసినట్టే కూకట్పల్లి డీసీపీ రితిరాజు మేడం కూడా అర్ధరాత్రి పబ్బుల్లో ఏమన్నా గబ్బు పనులు నడుస్తున్నాయని కళ్ళార చూస్తుంది పోయిందట. మరి మేడం అనుమానం నిజమైందా? ఇంతకు ఏ పబ్బులా గబ్బు గలీజు అనిపించిందే ఏం కథనా అంటే చూడురి. చూసినరా, మామూలు పైన ట్యాంక్ వేసుకొని మంచిగా పబ్బులకు నడుచుకుంటూ పోతున్న ఈ మేడమే కూకట్పల్లి డీసీపీ రితిరాజు మేడము. అసలైతే కేపీహెచ్బీ కాలనీల మంజీరా మాల్లా కింగ్స్ అండ్ క్వీన్స్ క్లబ్ మస్తీ అని పబ్బు నడుస్తున్నది. అది ఎంత పచ్చిగా అంటే పబ్బుకు వచ్చిన మొగోళ్ళు మందు తాగుతుంటే మత్తులకు పోయినాక మహిళలను వాళ్ళ మీదికి ఇడిచిపెట్టి వ్యభిచారం చేసేంత గలీజ్గా నడుస్తున్నదట. అర్ధరాత్రి దాటిపోయినా గానీ అసలు టైం పాడు అన్నది లేకుండా ఒకటే పాడు పనులకు పడుపు పనులకు అడ్డాగా మారిందట. అందుకే అనుమానం వచ్చిన డీసీపీ రితిరాజు మేడం ఇట్లా మారు దేశంలో పోయి ఆడున్న భాగవతం మొత్తం రికార్డింగ్ చేసి లోకల్ పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళు చక్కగొచ్చి పబ్బు మీద దాడి చేస్తే మందు తక్కువ అమ్ముడు మగవాళ్ళను ఫలాని పనికి ఉసిగొలుపుడే ఎక్కువ ఉన్నదట. ఇంకోటి ఏంటంటే తక్కువ మందు పోసి తక్కువ స్టప్పు ఇచ్చి ఎక్కువ బిల్లు రాసుడే పనిగా పెట్టుకున్నారట. అందుకే 4 ఆడోళ్లను 5 మొగోళ్లను మొత్తం 9 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు పట్టుకపోయిర్రట. ఇక ఇట్లా పబ్బుల దందా అనుకుంటా గబ్బు దందా చేస్తే ఏమన్నట్టు చెప్పుండ్రి. ఇంకా ఆ పబ్బులకు ఏజు నిండనోళ్ళే ఎక్కువ పోతున్నా అనుమతి ఇస్తున్నారంటే ఏందన్నట్టు. ఇక ఇట్లా అయినాక పోరగాళ్ళు ఖరాబ్ అవుతున్నారంటే కాకుండా ఊకుంటారా? ఈ పబ్బు కల్చర్ను పురాగా బంధు పెడితేనే ఫాయిదా ఉంటుంది, లేకుంటే పరిశానికే వస్తుంది. ఇక ఈడొక ముచ్చట ఇంకోటి ఏం చెప్పుకోవాల్సింది ఉన్నదంటే ఇప్పుడు ఇట్లా సివిల్ డ్రెస్లో వచ్చి డెకాయ్ ఆపరేషన్ చేసిన ఈ రితిరాజు మేడము ఉన్నది కదా, ఈమెనే బండి సంజయ్ సార్ గావురాల కొడుకు బండి భగీరథ కేసును చూస్తున్న ఇన్ఛార్జి మేడము. ఇట్లా పబ్బుల గబ్బు పనుల మీద ఇంత బిరాన స్పందిస్తున్న ఈ మేడము బండి కేసు విచారణ కూడా ఎందుకు ఇంత రుబడి చూపిస్తలేదో, ఎందుకు ఇంత బిరాన్నే బాధిత బాలికకు న్యాయం చేస్తేందుకు కేసును పరుగులు పెట్టిస్తలేదో? ఓ రితిరాజు మేడం, కేంద్ర మంత్రి సారు కొడుకని ఆ కేసును మెల్లమెల్లగా నడిపిస్తున్నారా ఎట్లా అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఎండాకాలం సెలవులు జూన్ 12 తారీఖు దాకానే అని అందరికీ ఎరక కదా. కానీ షెయి సర్కారు బడిపిల్లలకు ఎండాకాలం సెలవులు పెంచిందట. జూన్ 12 తారీఖు దాకా కాకుండా ఇంకెన్ని దినాలకు బళ్ళు ఓపెనింగ్ అవుతాయట. అంటే ఒకదాని వెనక ఒకటి అన్ని ముచ్చట్లు నేను మీకు కూడా మంచిగా చెప్పుకుంటా వస్తాను. అడుగుర్రి. కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు బడులకు ఎండాకాలం సెలవులను పెంచుతున్నామని జీవో విడుదల చేసిందట. జూన్ 12 తారీఖు నాటికి ఒడిచిపోయే సెలవులను జూన్ 15 తారీఖు దాకా పెంచిందట. ఎందుకట్లా? మా అంటే 3 దినాలే కదా ఎక్కువ అంటే అసలైతే జూన్ 12 తారీఖు నాడు శుక్రవారం అవుతున్నది. నడమల ఒక దినం శనివారం మాత్రమే బడి ఉంటుంది. మళ్ళా ఐతారం సెలవే కాబట్టి సోమవారం నాడు సురువు చేయాలని ఇషారా చేసిర్రట. తెలంగాణ మలి సర్కారుకు సెలవుల మీద ఎంత క్లారిటీ ఉన్నది చూడుండ్రి. అయ్యా ముఖ్యమంత్రి కం చదువుల మంత్రి యనుమల రేవంత్ సారు సర్కారు బళ్ళు 15 తారీఖు నుంచి సురువు చేయాలని
చేయాలని మంచిగానే ఇషారా చేసిండ్రు, మంచిగానే ఉన్నది. మరి స్కూల్లో ముచ్చటేంది సారు? బడులల్లో సవలతులు చక్కదనం లేక చదువుల శాఖ మొత్తం సత్రోలు ఉన్నది. మొన్నటిదాకానే మీ సర్కారు పెట్టే బువ్వ తిని చాలా మంది పిల్లలు ఫుడ్ పాయిజన్లు అయ్యి దవాఖానాల పాలయ్యిండ్రు. కొందరు పిల్లల పానాలు కూడా వాయే. ఇప్పుడన్నా ఇగురంతోనే బల్లె పెట్టే బువ్వ మంచిది పెట్టేటట్టు ఇగురం చెయ్యిండ్రి. అట్లనే ఒంటికి రెంటికి పోయేదందుకు స్కూల్లోనే సవలతులు చెయ్యిండ్రి. పాయకాన్లు, టాయిలెట్లు, బాత్రూమ్లు మంచిగా కట్టియండ్రి. మగబాయిగాళ్ళంటే ఆరు బయట పోయి చెట్టు వెనకనో పుట్ట వెనకనో పోసొస్తారు కానీ ఆడపిల్లలట కాదు కదా. ఆత్మగౌరవంతో ఉండేటట్టు చూడాలి. కాబట్టి వెంటనే పాయకాన్లు లేని బడులల్లో పనులు సురువు చేసి టాయిలెట్లు కట్టుండ్రి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నా నాపెటోడు తెలంగాణ గడ్డ మీద ఉట్టలేదు, నేను మీ లెక్క 10 పార్టీలు మారలేదని కేంద్ర మంత్రి కిషనాల్ సార్ అన్నాడు కదా. అగో ఆ ముచ్చటెరికైన భువనగిరి ఎంపీ చామల కిరణాలు సార్ కూడా నిన్ను ఆపెటోడు తెలంగాణలో ఎవ్వడు లేడు ఆజీవే గాని పనులు చేయకుండా ఆపుతున్నది ఎవలని ఇట్లా అనుకొచ్చుడు. అయ్యా చామల కిరణాలు సార్, ఇక మీ చమత్కారం ప్రారంభించుర్రి. మిమ్మల్ని ఆపే ధైర్యం ఈ గడ్డ మీద ఎవరికీ లేదని, మిమ్మల్ని ఆపేవారు ఎవరు ఈ గడ్డ మీద లేరని మాకు తెలుసు. ఇన్నరా కాంగ్రెస్ లీడర్ కమ్ ఎంపీ కిరణాల సార్కు కూడా ఎరికేనట. ఇంకా అన్నాడు ఈనుండ్రి. కానీ పని చెయ్యకుండా ఆపేవారు ఎవరు? మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చినటువంటి తెలంగాణ ప్రజల కోసము మీరేదైనా చెయ్యాలంటే ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? అయ్యా కిషనాల సార్ ఏమన్నా అంటే దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నాము, రాముల వారి బాట నడుస్తున్నాము, రామరాజ్యం తెస్తామని తమరు బీజేపీలో చేరిన కాడ నుంచి పాడిందే పాట పాసుమర్ల పాట అన్నట్టు చెప్పిందే చెప్పుకుంటా పొద్దు గడుపుతున్నారు తప్పితే కేంద్ర మంత్రిగా తమరు ఎలగబెట్టింది ఎలుము చేసింది కూడా ఏం లేదు. కిరణాల సార్ అడుగుతుండు కదా మిమ్మల్ని ఆ పనులు చేయకుండా ఆపింది ఎవలని. ఇది ఒక కిరణాల సార్ మాటనే కాదు. ప్రతి సోమవారం హైడ్రా ఆఫీసులో పెట్టే హైడ్రా ప్రజావారి అనే పేరంట అని రద్దు చేసిరట. బస్తీల బాధలున్న కాలనీల కొందరు కబ్జాలు పెట్టిన సీదా పోయి ప్రజావారిలో ఫిర్యాదు చేసేటోళ్ళు. ఇప్పుడు హైడ్రా ఆ పేరంట అని రద్దు చేస్తే ప్రజలు ఫిర్యాదులు ఎట్లా చేయాలనే బాలన్న అంటారా? అన్ని ముచ్చలు నేను చెప్పేందుకు ఉన్నా కదా చెప్తాపండి. హైడ్రా ప్రజావానికి పబ్లిక్ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయట. అటు ఆఫీసర్లు కూడా ఆ ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు తాకతుకు మించి దండలాడుతున్న మే నెల 11 తారీఖు నుంచి ఇంకా పెండింగ్లనే ఉన్నాయట. అటు ప్రతి సోమవారం హైడ్రా ఆఫీసులో పెట్టే ప్రజావాణి పేరంటానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చేసరికి వశంగాక ఏం చేయాలనో తెలియక 2 వారాలు ప్రజావాణిని రద్దు చేస్తున్నట్టు హైడ్రా పెబ్బ రంగనాథ్ సార్ చెప్పుకొచ్చిండట. ఇవాళ జూన్ 15 తారీఖు నాడు కూడా 2 రోజులు హైడ్రా ఆఫీసులోనే ప్రజావాణి ఉంటుంది. జూన్ 22 తారీఖు నాడు తిరిగి సురువు చేస్తాము. అంతలోపల పెండింగ్లో ఉన్న ఫిర్యాదులు మొత్తం పరిశీలించి పబ్లిక్కు న్యాయం చేసే పని పెట్టుకుంటామని చెప్పుకొచ్చిర్రట. అయ్యా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు, పట్నంలో చెరువులను కుంటలను సాగు చేస్తున్నాము, కబ్జాలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నామని మస్తుగానే చెప్తురు, ముద్దుగానే ఉన్నది. పేదల ఇండ్లు కూలగొట్టి బీదలకు నిల్వ నీడ లేకుండా చేసిన పాపం కూడా మీరు ముఠగట్టుకుర్రు. పనిల పని చెరువులు కుంటలు కాపాడుతున్న మీరు మీ వల్ల నిల్వ నీడ లేకుండా అయినా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే పని పెట్టుకుంటే చాలా మంచిగుంటుంది. పెళ్లికి సాయం చేసిన వాళ్ళకు ఇల్లుకు సాయం చేసిన వాళ్ళకు ఎంత పుణ్యం దక్కుతుంది. ఈ ముచ్చట మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నిన్న మొన్నటిదాకా పెట్రోల్ డీజిల్ రేట్లు పిటారా పిరమైతున్నాయని పబ్లిక్ బాధపడుతుంటే మూలిగేనక్క మీద తాటికాయ పడ్డదన్నట్టు గ్యాస్ బుడ్డీల రేట్లు కూడా మళ్ళా పెరిగినాయట. ఉదయకు గ్యాస్ సిలిండర్లు ఇంకా కూడా చక్కగా దొరుకుతలేవంటే ఇప్పుడు రేట్లు మళ్ళీ ఎంత పెరిగినాయో బాలన్న అంటారా? అన్ని ముచ్చలు చెప్తాపండి. బయట దేశాల యుద్ధం ఏమంట సురువైందో కానీ దున్నపోతులు కొట్లాడుకుంటే దుడ్డల కాళ్ళు ఎరిగినాయి అన్నట్టే ఇప్పుడు భారత్లో ఉండే పబ్లిక్కు బాధలు వచ్చినాయి. ఇండియాలో ఉన్నోళ్లకు వచ్చినన్ని బాధలు ఎవ్వలకు రావద్దు. ఎందుకంటే పెట్రోలు డీజిల్ గ్యాస్ రేట్లు పెరిగినాయని చెప్పిన సెంట్రల్ సర్కారు ఇప్పుడు దినం పెట్రోల్ రేట్లు పిటాన పిరన్ చేసుకుంటా కామన్ పబ్లిక్ ను కష్టపెడుతుంటే ఇప్పుడు గ్యాస్ బుడ్డీల రేట్లు కూడా మళ్ళా పెంచిందట. 3 నెలల కిందనే గ్యాస్ బుడ్డీలకు గట్టిగానే రేటు పెంచితే ఇప్పుడు ఇంట్లో వాడే గ్యాస్ బుడ్డీకి 29 రూపాయలు పెంచిందట. ఉదకు గ్యాస్ బుడ్డీలే చక్కగా దొరుకుతలేవు, బ్లాకులో కొనేందుకు బాధలు పడుతుర్రు. పెరిగిన రేట్లతోనే పరిశాన్ ఉన్నదని పరిశాన్ అవుతుంటే మోసటోని మీద ఇంకా బరివెత్తినట్టు మళ్ళా గ్యాస్ బండల బరివేంది. అయ్యా ప్రధాని మోడీ సారు, మీ పువ్వు సర్కారు ఏలుబడిలకు వచ్చినాక ఇండియాను ఎగురంతోనే ముంగడికి తీసుకుపోతారంటే ఇప్పుడు దేశంలో ఉన్న పబ్లిక్ దివాలా తీసే పని పెట్టుకున్నట్టు ఉన్నారు కదా. తమరు దేశాన్ని ఎలిగిస్తారేమో, మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా చేస్తారేమో అనుకుంటే గ్యాస్ రేట్లు సమరు రేట్లు పెంచి సామాన్య జనాల సమరు తీస్తుర్రు. దేశం కోసం ధర్మం కోసం అనుకుంటా దేశ ప్రజల బాగానే గోసపెడుతున్నారు కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హలో, నేను హుజురాబాద్ ఎస్ఐని మాట్లాడుతున్నా. వెంటనే 20,000 రూపాయలు కొట్టు అని ఓ మహిళకు ఫోన్ చేసినట. ఎవడో ఊరు పేరు తెలవని ఆకాశ రామన్న. పోలీసులు కొలువును అడ్డం పెట్టుకొని అట్లా పైసలు వసూలు చేస్తారని ప్రాక్టికల్గా చూసినాకనే అట్లా ఫోన్ చేసి పైసలు అడిగిండా అంటే అన్ని ముచ్చట్లు ఆడియోలోనే ఇందాం పాండ్రి. తను బయటికి వెళ్ళిండు, ఫోన్ ఇక్కడే ఉంది, పంపిస్తే నేను చేస్తా. మరి
నేను పంపిస్తాను. మన డ్రైవర్ నెంబర్ పెడతాను చూడు, చేసేయండి సార్. సార్ మన డ్రైవర్ మన వెహికల్ వస్తుంది చూడండి, క్యాష్ ఇస్తారు, తీస్తారు. సరే. దగ్గర మన ఫోన్ ఉంటే నేను పంపిన స్కానర్ ఒకసారి ఫోటో తీసుకొని అప్పుడు స్కాన్ చేయండి మేడం ఒక్కసారి. ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తున్నాం చూడండి మేడం. సరే. చూడండి లైన్ లో ఉంటాం చూడండి. మన డ్రైవర్ క్యాష్ తీసుకొని వస్తుంది చూడండి. తీసుకోండి. అది అర్జెంట్ ఉందండి సార్. అట్లా మీకు వాట్సాప్ ఓపెన్ చేయండి. స్కానరా? దానికి స్కానర్ పంపించారు కదా సార్? దానికి పంపాలి మేడం. 1 రూపీ చేస్తే వస్తుంది మేడం. డైరెక్ట్ 20,000 చేయండి. మీ దాంట్లో ఉన్నాయన్నారు కదా మేడం ఇప్పుడే. నా దాంట్లో లేవు సార్, అంత లేదు అమౌంట్. అబ్బా, మీరు ఉన్నాయని చెప్పి మళ్ళీ సిఏ గారికి చెప్పాను కదా. నా దాంట్లో లేదు సార్, ఇదే నెంబర్ లో ఈ ఫోన్ లోనే ఉంటాయి అమౌంట్. ఆయనకు నాకు నెంబర్ తెలియదు కదా సార్, సీక్రెట్ నెంబర్ అది. ఆయన చెప్తానే చూస్తుంటారు కదా. ఇక ఇట్లా అయినాక ఎట్లా చెప్పుండ్రి అయ్యా. పోలీసు మంత్రి యనమల రేవంతాల సారు ఆన్లైన్ మోసగాళ్ళు కూడా పోలీసులమని చెప్పుకొని పైసలు వసూలు చేస్తుర్రట. ఆన్లైన్లో మోసగాళ్ళ లెక్కరే రక్షక బడులు సాటుగా కొలువులను అడ్డం పెట్టుకొని పైకం వసూలు చేసుడుకు మరిగినరా. ఒకరి హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్తోనన్నా లేకుంటే తెలంగాణ పోలీసుల పెబ్బ సివి ఆనంద్ సార్తోనన్నా ఎంక్వైరీ చేయించకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తాగి పనులు నడుపుతున్న వాళ్ళ గువ్వల మీదకెళ్ళి పోలీసులు బయరు గుంజుతున్నారట. అగో పోలీసులకు కొట్టే అధికారం లేదు. ఎవరైనా ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిస్తే తప్పుకు ఏం శిక్ష వేయాలనో కోర్టు చూసుకుంటుంది అంటారు కదా. పోలీసులు తాగుబోతులను కొట్టుడేందే బాలన్న అంటే ఇగో. పండ్లు కొరకడం కాదు, ఓన్లీ పైపు మూత దగ్గర పట్టుకొని వాళ్ళు ఊదండి. పండ్లు కొరుకుడు కాదు, ఊదుమని బ్రీత్ ఎనలైజర్ మూతికాడ పెడితే ఎంతకు ఊదకపోయేసరికి చెప్పి యాస్టకొచ్చిన పోలీస్ సార్ ఇట్లా చెంప మీదకెళ్ళి జరసుడు దరిచిండు. అట్లా చెంప మీదకెళ్ళి వేయగానే వీడియో రికార్డింగ్ చేస్తున్న ఇంకొక పోలీస్ సార్ ఏమంటుండో ఇనుండ్రి. కొట్టగానే సారు రికార్డ్ అవుతుందా అంటుడు. అంటే వీడియో రికార్డింగ్ లేకుంటే ఎంత కొట్టినా ఏం కాదన్నట. ఇట్లా చట్టాన్ని చేతులకు తీసుకొని చెయ్యి చేసుకున్నాడు ఏంది, కొట్టే హక్కే పోలీసులకు లేదంటారు. ఎందుకు కొట్టుడు? ఆయన మందు దాగి బండి నడుపుడు తప్పున్నారా? అంతకంటే ఎక్కువనే. తప్పును ఎవరు ఒప్పని చెప్పరు. మరి కొట్టిన పోలీసుది కూడా తప్పు కాదా? ఎందుకు కొట్టుడు? ఆయన చేసింది కూడా తప్పే అవుతుంది కదా అని ఇప్పుడు ఈ వీడియోని ఇంటర్నెట్లో ఇడిచిపెట్టిరుగా మరగా దింపుతున్నారు. దీన్ని చూసినాక మీరు కూడా ఏమంటారో కామెంట్ చేయండి. కానీ తాగుబోతులతో కూడా పోలీసులకు పెద్ద పరిశానే ఉన్నది. చీకట్ల సూర్యుని చూపిస్తున్నారు కదా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం జరిగిందంటే మామూలుగా జరగలేదు. అగో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది అనగా ఇన్నాము, పూర్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం అనగా ఇన్నాం. కానీ కొత్తగా ఈ ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం ఏందే బాలన్న, ఇంతకు ఏ ఊళ్ళే ఆడబిడ్డలు అట్లా పండగ చేసుకున్నారు అంటే అన్ని ముచ్చట్లు మంచిగా చెప్తా పాన్రి. ఇనరా ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం అంటురు. వీళ్ళంతా ఏ ఊరి ఆడబిడ్డలు అంటే సిద్దిపేట జిల్లా బెజ్జకి మండలం దేవక్కపల్లి ఆడబిడ్డలు. ఆ ఊళ్ళో చెట్ల కిందికి వంటలకో లేకుంటే వేరే ఏదన్నా శలకల చేసుకునే పండుగ చేసుకుంటేనో పోలేదు. మరి ఎట్లా అంటే దేవక్కపల్లి ఆడబిడ్డలు లగ్గాలు చేసుకుని ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఎక్కడెక్కడనో అత్తగారి ఇండ్లల్లో ఉన్నోళ్ళు అందరూ కూడా అనుకొని ఎవరెవరో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు చేసుకుంటారు, పూర్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాలు చేసుకుంటారు. మనం ఎందుకు ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం చేసుకోవద్దు అనుకొని అందరూ వాట్సాప్లో టచ్లకు వచ్చిరట. ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారో. ఈ అవ్వగారి ఊరైన దేవక్కపల్లె నుంచి అత్తగారి ఊర్లకు పోయినరో వాళ్ళందరూ చిన్న పెద్ద ముసలోళ్ళు వయసోళ్ళని ఓర్పాటు లేకుండా కలిసిర్రు. ఇట్లా ఆత్మీయ సమ్మేళనం జరుపుకొని ఖుషిగా పాటలు పెట్టుకొని కోలలు ఆడుకుంటా కోలాహలంగా గడిపిర్రు. ఇక వీళ్ళని ఇట్లా చూసినాక తతిమ ఊర్ల ఆడవిల్లలు కూడా మేమెందుకు మా అవ్వగారి ఊర్లలో ఆత్మీయ సమ్మేళనాలు చేసుకోవద్దని అప్పుడే ఫోన్ నంబర్లు సేకరించి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకునే పని పెట్టుకుండ్రు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవ్వాలని తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డీటెయిల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంక ముచ్చలు వచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా. మరి సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని